ఫలానా అబ్బాయి ఫలానా దేశంలో చదువుతున్నారంటే ఏమైనా మన వాళ్ళు తోపులే అని అనిపించుకోవాలన్న ఆరాటం, మా అబ్బాయి అమెరికా రిటర్న్ అంటూ ఓ తండ్రి గర్వంగా చెప్పుకోవాలన్న తాపత్రయం ఇప్పుడు భారతీయ మధ్యతరగతి జీవుల్లో మరింత పెరిగిపోయింది. లక్షలైనా సరే ఖర్చు పెట్టేందుకు పేరెంట్స్ వెనుకడుగు వేయట్లేదు. కారణం మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి జీతంతో తమ బిడ్డ వెల్ సెటిల్ అవుతాడన్న నమ్మకం. కానీ ఇప్పుడు అలా జరుగుతోందా? మొన్న కెనడా, తర్వాత యుక్రెయిన్, ఇప్పుడు కర్గిస్తాన్ విదేశీ మోజులో తమ పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారా? కాలేజీలు అన్నాక స్టూడెంట్లు మధ్యలో ర్యాగింగ్లు, గొడవలు కామన్. ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ కొట్లాటలు ఒక్కోసారి అద్దుమీరిపోతుంటాయి కూడా. కానీ ఈ స్థాయిలో చంపేదాకా వెళ్తాయా? లేదు కదా. కానీ కిర్గిస్తాన్ అనే దేశంలో లోకల్ నాన్ లోకల్ గొడవలు చంపేదాకా వెళ్ళాయి. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు టార్గెట్ గా మరి లోకల్ స్టూడెంట్స్ విరుచుపడుతున్న పరిస్థితి చూస్తే ఎంత ఆందోళనకరంగా ఉందో. హాస్టల్ తలుపుల్ని బద్దలుగొట్టి మరీ విదేశీ విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు ఇక్కడి ఆకతాయిలు. ఈ కల్లోలానికి కారణం మే 13న లోకల్ స్టూడెంట్స్, ఫారిన్ స్టూడెంట్స్ మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం. ఆ వాగ్వాదం కాస్త చినికి గాలివానగా మారి బాదులాటకు దిగేలా చేసి చివరికిలా కొట్టుకుని చంపుకునే దాకా వెళ్ళింది. కిర్గిస్తాన్ లో మెడిసిన్ చదువుతున్న విదేశీ విద్యార్థులు, వలస కార్మికులే టార్గెట్ గా జరుగుతున్న అటాక్స్ ముఖ్యంగా ఈజిప్ట్, పాక్, భారత్, నేపాల్, అరబ్ జాతీయులు ఎక్కడుంటే అక్కడ వెతికి బయటకు లాగి పాశవికంగా కొడుతున్నారు. కిర్గిస్తాన్ గొడవల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి మొత్తం ప్రపంచానికే షాకిస్తున్నాయి. మన తెలుగు విద్యార్థులు కూడా అక్కడ చిక్కుకోవడంతో మన నేతలు వారిని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తూ విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. So we are so much afraid of these local guys, sir, because the day before yesterday, that night was very scary, sir. Maybe 40 members, they came to our hostel, they entered our hostel, sir, and they break our doors. We already contacted with that embassy, sir, but on that same day, that embassy was not responding very properly, sir. After that, when we informed to that Ram sir about these issues, then Ram sir tweeted in the Twitter. Then that time our Jaishankar sir responded, and yesterday night was with all the petroleum police with 3,500 members of police are there. ఏపీ నుంచి మధ్య ఆసియా దేశం కిర్గిస్తాన్ వెళ్లి చదువుకుంటున్న పలువురు విద్యార్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. హాస్టల్లో గొడవలు కాస్త రోడ్లపైకి వచ్చాయి. మన నేతలతో వీడియో కాల్లో మాట్లాడిన ఏపీ విద్యార్థులు స్థానికంగా ఉంటున్న కొంతమంది తమపై రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, ఆర్థికంగా, ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు పెట్టి తమను కిర్గిస్తాన్ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది ఒక అరబిక్ స్టూడెంట్స్ లోకల్ కిర్గిస్తాన్ స్టూడెంట్స్తో ఫైట్ చేయడం జరిగింది. అరబ్ స్టూడెంట్స్ కిర్గిస్తాన్ స్టూడెంట్స్ ఫైట్ చేయడం వల్ల లోకల్ కిర్గిస్తాన్ పీపుల్, సిటిజన్స్ కూడా కిర్గిస్తాన్ స్టూడెంట్స్ సపోర్ట్ చేసే టైంలో వీళ్ళు ఏం చేశారంటే అరబ్ స్టూడెంట్స్ హాస్టల్స్ని వచ్చి అటాక్ చేయడము, ధ్వంసం చేయడం లాంటివి జరిగాయి. హాస్టల్లో సేఫ్గా ఉంచి మన కోఆర్డినేటర్స్ అక్కడ పట్టించుకొని దే ఆర్ టేకింగ్ కేర్. అండ్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇండియాకి, ఇది కొంచెం ఈ గొడవ సెట్ అయ్యే వరకు అందరినీ ఇండియాకి పంపించడం జరుగుతుంది. కిర్గిస్తాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ఈ రాక్షస కాండ ఇక్కడ పేరెంట్స్ లో ఆందోళన పెంచుతోంది. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో పరిస్థితిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మన విద్యార్థుల్ని అలర్ట్ చేస్తూ వస్తోంది. హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు కనిపించిన సిచ్యువేషన్ మాత్రం నివురుగప్పిన నిప్పులో ఉందన్నది ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. इजिप्शियंस और अरब की कुछ लड़ाई हुई थी यहाँ के लोगों के साथ, लोकल्स के साथ, और एज ए रिज़ल्ट एक लोकल जो है वो ज़ख्मी हुआ था, मरा नहीं था. उसके बाद वो वीडियो वायरल हुई और मैं वो भी शेयर कर दूँगी. इन लोगों को गुस्सा आ गया कि जो इंटरनेशनल लोग हैं, फॉरेनर्स हैं, उन्होंने आके हम पे अटैक किया है. सो एज ए रिज़ल्ट ये लोग, जितने हम इंटरनेशनल स्टूडेंट्स हैं, इंटरनेशनल जो भी है यहाँ पे काम करने वाले हैं, पाकिस्तानी, इंडियंस, बांग्लादेशी, नेपाली, जो भी है, वो इन सबको, अरब हैं चाहे, उन सबको ढूंढ रहे हैं, उन सबको मार रहे हैं और उनको तंग कर रहे हैं. कल रात को इन्होंने हमारे हॉस्टल का गेट तोड़ा है, इन्होंने हमारी यूनिवर्सिटी का मेन गेट तोड़ा है. ये लोग अंदर एंटर हुए हैं, हमारे कमरों में तोड़ फोड़ की है, सब तोड़ दिया है इन लोगों ने. लड़कों के साथ बदतमीजी की है, लड़कियों के साथ बदतमीजी की है. కిర్గిస్తాన్ లోనే కాదు, ఇంగ్లాండ్, అమెరికా, కెనడా అగ్రదేశాల్లో చదువుకునే విద్యార్థులపై ఈ తరహా దాడులు జరగడం ఈ మధ్య మరింత ఎక్కువ అవుతోంది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన ఇండియన్ స్టూడెంట్స్ 3 మిస్ కావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తీవ్రంగా స్పందించారు. జనవరి 30న నీలాచారి, ఫిబ్రవరి 1న శ్రేయస్ రెడ్డి, జనవరి 29న వివేక్ షేని మిస్ అయ్యారు.
This administration has been working very, very hard to make sure we're doing everything we can to work with state and local authorities to try to thwart and disrupt those kinds of attacks and make it clear to anybody who might consider them. హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, ప్రమాదాలు, అనారోగ్యం ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి ఇప్పటి వరకు 400 మందికి పైన విద్యార్థులు విదేశాల్లో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడాలోనే చోటు చేసుకుంటున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 5 ఏళ్లలో చనిపోయిన వారి లెక్కల్ని చూస్తే కెనడాలో 91 మంది, యూకేలో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఆస్ట్రేలియాలో 35 మంది, యుక్రెయిన్లో 21 మంది, జర్మనీలో 20 మంది, సైప్రస్లో 14 మంది, ఇటలీ, ఫిలిప్పీన్స్ లో 10 మంది చొప్పున భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కెనడాలోనే భారతీయ విద్యార్థులు మరణించడానికి కారణం ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరగడమే అని విదేశాంగ శాఖ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. గతేడాది కెనడాలో భారతీయ విద్యార్థులపై దాడులు జరిగాయి. కెనడాలో భారతీయ వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని, అందువల్ల అక్కడ భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మెడికల్ స్టూడెంట్స్ భవితవ్యమే అంధకారంలో పడింది. చావు అంచుల దాకా వెళ్లి బయటపడ్డ పరిస్థితి వాళ్ళది. యుక్రెయిన్ లో MBBS చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి వచ్చేశారు. ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో మన విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది. MBBS పూర్తవక ముందే స్వదేశానికి తిరిగి వచ్చిన ఆ విద్యార్థుల భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారింది. యుక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులు MBBS ఫైనల్ ఎగ్జామ్స్ ను క్లియర్ చేయడానికి కేంద్రం అవకాశం కల్పించడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 18,000 మంది విద్యార్థులు యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చారు. అప్పట్లో 1-2 వేల మంది విద్యార్థులు ఫారిన్ చదువుల కోసమని దేశం కాని దేశానికి వెళ్లడం, ఆ తర్వాత అక్కడ ఉద్రిక్తతలతో చదువులు మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు కోకొలలు. కోటి ఆశలతో మన విద్యార్థులు చదువుకోవాలని విదేశాలకు వెళ్లడం, మొదట్లో అంతా బాగానే ఉన్నా మధ్యలో ఇలా గొడవలు జరగడంతో వాళ్ళ భవిష్యత్ అంధకారంగా మారుతోంది. విదేశీ డిగ్రీ పట్టా సంగతేమో గానీ ప్రాణాలతో స్వదేశం చేరుకోవడం వారికి అతిపెద్ద సవాలుగా మారుతోంది. కిర్గిస్థాన్ లో కూడా ఇలాంటి భయానకమైన వాతావరణంలో మన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దూరపు కొండలు నునుపు, పొరుగింటి పుల్లకూరే రుచి అన్నట్టుగా మారింది మన పేరెంట్స్ మైండ్ సెట్. అందుకే ఏటా కోట్ల రూపాయలు విదేశాలకు అప్పగించి మన యువత చదువుల బాట పడుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మేజర్ షేర్ మన భారతీయులదే. రాబోయే 5 ఏళ్లలో భారతీయులే అధికంగా ఉంటారని అంచనాలు వస్తున్నాయి. ఇక మన దేశంలో చదివే చదువుల కంటే విదేశాల్లో చదువులకే ఎందుకు అంత వాల్యూ? డాలర్ డ్రీమ్ మన మధ్యతరగతి అజెండాగా మారిపోయింది. ఇప్పుడు చదివితే ఫారిన్ లోనే చదవాలి, ఉద్యోగం చేస్తే అమెరికాలోనే చేయాలి, మావాడు అమెరికా రిటర్న్ అని గర్వంగా చెప్పుకోవాలి అన్నది ప్రతి మధ్యతరగతి పేరెంట్ లక్ష్యంగా మారిపోయింది. ఇప్పుడు ఇటు యువత కళ కూడా అదే. అందుకే సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్ లాంటి సుదూర తీరాలకు చేరుతుంటారు. 2 ఏళ్లు కష్టపడి MS చేస్తే చాలు, ఏదో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించేయచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుందన్న ఆశతో అప్పులు చేసి మరీ విదేశాలకు పయనమవుతుంటారు. ఇలాంటి ఊహలతోనే 60% మంది మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తొలి ఛాయిస్ అమెరికాని. ఆ తర్వాత కెనడా, UK లాంటి దేశాల్లో చదివేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. US ఎంబసీ నుంచి విడుదలైన ఓ నివేదిక ఆధారంగా చూస్తే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా 35% పెరుగుతోందట. 1 మిలియన్ అంతర్జాతీయ విద్యార్థుల్లో 25% పైగా భారతీయ విద్యార్థులే. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2022 సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. విదేశాలకు వెళ్తే నాణ్యమైన విద్యతో పాటు తక్కువ ఖర్చుతోనే చదువు కూడా పూర్తవుతుందన్న భావనలో ఉంది మన యువత. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా రకరకాల కారణాలతో విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రస్తుతం 12 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా 2025 నాటికి ఆ సంఖ్య 20 లక్షలకు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏషియాలో ఉన్న ఇండియా నుంచి, సో నార్త్ అమెరికాలో ఉన్న US అండ్ కెనడాకి వెళ్తారు. సో ఎన్ని కంట్రీలో మన ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి. ప్రతి కాంటినెంట్లో, ప్రతి కంట్రీలో, మెజారిటీ ఆఫ్ కంట్రీస్లో ఇండియన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ ఏంటిరా అంటే, సో టు టేక్ కేర్ ఆఫ్
లైక్ మన పీపుల్ దోస్ ఆర్ ఇన్ దాట్ కంట్రీ ఫస్ట్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీఆర్ ఇన్ ద పొజిషన్ టు అప్రోచ్ అవర్ ఇండియన్ ఎంబసీ అండ్ దెన్ రిపోర్టింగ్, సార్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్. 2017 నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యను ఒకసారి చూస్తే 2017లో 4,54,900 మంది, 2018లో 5,17,998 మంది, 2019లో 5,86,337, 2020లో 2,59,655, 2021లో 4,44,553 మంది, 2022లో 7,50,365 మంది, 2023లో దాదాపు 9 లక్షల మంది వరకు వెళ్ళుంటారని ఓ అంచనా. ముఖ్యంగా ఎంబీబీఎస్ చేసేందుకు చైనా, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలు ఎంచుకుంటున్నారు. ఏటా 70% మంది విద్యార్థులు తరగతులు మొదలయ్యే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విదేశాలకు వెళ్తుంటారు. దాదాపు 28 నుంచి 29% మంది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెళ్తుండగా సమ్మర్ సీజన్ లో వెళ్లే వారి సంఖ్య 1-2% మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా ఒక అమెరికాకే 2.5 లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారని తేలింది. ఆ తర్వాతి స్థానంలో కెనడా ఉంది. చదువు పూర్తయిన 3 ఏళ్లకే పర్మనెంట్ రెసిడెంట్ హోదా వస్తుందన్న ఉద్దేశంతో కెనడా వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు. 2016, 2021 మధ్య కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య 220% పెరిగింది. 21-22లో యూఎస్ అబౌట్ 2,30,000 మంది వెళ్ళారు ఇండియాకి. అండ్ 22-23 ఆల్మోస్ట్ దగ్గర 2,90,000. అండ్ యూకే చూసుకుంటే 21-22 1,18,000 వీసాలు ఇచ్చారు. 22-23 దాదాపు 1,35,000 వీసాలు ఇచ్చారు. సో డిమాండ్ ఈజ్ స్టిల్ దేర్, బట్ స్టూడెంట్స్ కూడా ఫోకస్గా ఉండాలి ఇక్కడి నుంచి. ప్రతి ఏటా మన దేశం నుంచి 14 లక్షల మందికి పైగా విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్తున్నారు. ఇందుకోసం దాదాపు 7,000 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నారు. విదేశీ విద్య కోసం వెళ్తున్న మన యువత 2024 నాటికి ట్యూషన్, ప్రవేశ రుసుం, నెలసరి వ్యయం రూపంలో $75 బిలియన్ అంటే 6 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారని అంచనా. ఆర్బీఐ వివరాల ప్రకారం అమెరికాలో చదువుతున్న మన విద్యార్థుల నెలవారీ ఖర్చు $30,000. విదేశీ విద్యపై మధ్యతరగతి కుటుంబాల్లో ఆసక్తి పెరగడానికి మరో కారణం సులభంగా బ్యాంకులు రుణాల్ని మంజూరు చేయడం. మరి ఇంత సొమ్ము ఆయా దేశాల అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతోంది కదా. అలాంటప్పుడు విదేశీ విద్యార్థుల్ని అక్కడి ప్రభుత్వాలు గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది కదా. కిర్గిస్తాన్లో జరుగుతున్న దాడులు తమను బాధిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కన్సల్టెన్సీల అధిపతులు డిమాండ్ చేస్తున్నారు. May 13th కిర్గిస్తాన్లో ఒక చాలా పెద్ద డిజాస్టర్స్ ఈవెంట్ జరిగింది. మన ఇండియన్ స్టూడెంట్స్ హాస్టల్స్కి వచ్చేసి ఒక మాబ్ సివిల్ అటాక్ కిర్గిస్తాన్ అనే దేశంలో జరిగింది. కిర్గిస్తాన్ అనే దేశాన్ని ఇప్పుడు పంపించడంలో కూడా మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం మేము. ఎందుకంటే ఒక స్టూడెంట్ని మనం అందుకని అబ్రాడ్ పంపించేటప్పుడు కూడా చాలా ఇండియన్ ఎంబసీ ఇచ్చే అడ్వైజరీస్ని కూడా మనం పాటించాలి. అలాగే ఆ దేశానికి మనం పంపించేటప్పుడు కూడా చాలా చూసి పంపించాలి ఎలాంటి దేశాన్ని మనం పంపిస్తున్నామని. సో ఆ మాబ్ అటాక్లో పిల్లల్ని చాలా విపరీతమైన హ్యూమిలియేషన్కి గురయ్యారు, వైలెన్స్కి గురయ్యారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను చాలా కండెమ్ చేశాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎస్ దే రిక్వైర్ మోర్ సపోర్ట్. ఓన్లీ 2025కి $70 బిలియన్ ఇండియన్ స్టూడెంట్ ఎడ్యుకేషన్కి ఇస్తున్నాడు బయటికి. అంటే మన ఇండియన్స్ అందరు బయటికి వెళ్తే $70 బిలియన్ అంటే ఇంచుమించు 700 కోట్లు. 700 కోట్లు ఇంకా ఎక్కువే ఉంటుంది. మనము ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు ఆ కంట్రీ యొక్క రెవెన్యూ స్టాటిస్టిక్స్ని కూడా మనం ఖచ్చితంగా పెంచుతున్నాం. దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి లక్షలు ఖర్చు చేసి తమ ఆశించిన యూనివర్సిటీల్లో కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాలు పొంది వీసాలు సాధించి విదేశాల్లో అడుగుపెడితే అనేక సందర్భాల్లో మన యువత అవమానాల భారంతో తలడిల్లిపోవాల్సిన పరిస్థితి. గతంలో ఎయిర్పోర్ట్ దాకా వెళ్లిన ఎంతో మంది విద్యార్థుల్ని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు పలు అనుమానాలతో 100 మందిని వెనక్కు పంపించేశారు. యుద్ధం సమయంలో బలయ్యేది కూడా మన విద్యార్థులే. లోకల్ విద్యార్థుల ర్యాగింగ్ కు మొదట టార్గెట్ అయ్యేది మన విద్యార్థులే. వేల లక్షల కోట్ల రూపాయలు మన విద్యార్థుల వల్లే ఆయా దేశాలు పోగు చేసుకుంటున్నా విదేశీ విద్యార్థుల పట్ల బాధ్యతగా ఉండి వారికి భద్రత కల్పించాల్సిన కిర్గిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళు దాడులు జరుపుతున్నా మిన్నకుండిపోతున్నారు. మన ఎంబసీ స్పందించే వరకు కిర్గిస్తాన్ లో దాడులు ఆగలేదంటే మన విద్యార్థుల పట్ల ఆ దేశం ఎలాంటి భావంతో ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. కేవలం విదేశీ విద్య మోజులో పడి విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారన్న సంగతిని తల్లిదండ్రులు కూడా ఆలోచించాలంటున్నారు. మొన్న కెనడా, అంతకుముందు అమెరికా, నిన్న యుక్రెయిన్, ఇప్పుడు కిర్గిస్తాన్ ఇలా వరుసపెట్టి విద్యార్థులపై జరుగుతున్న దాడుల్ని ఖండించి మరోసారి
ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.